హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి శరీరంలో చిన్న పేగు పెద్ద పేగు గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్మాల్ ఇంటెస్టిన్ అండ్ లార్జ్ ఇంటెస్టిన్ గురించి. ఫస్ట్ది చిన్న పేగు. దీని స్థానం కడుపు మరియు పెద్ద పేగు మధ్యలో ఉంటుంది. దీని పొడవు సుమారు 6 to 7 మీటర్స్ ఉంటుంది. దీని భాగాలు చూద్దాం. ఫస్ట్ది డ్యూడినమ్. ఇది కడుపు నుంచి ఆహారం వచ్చి జీర్ణక్రియ మొదలయ్యే భాగం. సెకండ్, ఐలియం. ఇది మిగిలిన పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు శోషింపబడే భాగం. దీని ప్రధాన పనులేంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ది ఆహారం నుండి ప్రధాన పోషకాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు రక్తంలోనికి ఇమిడే విధంగా ఇది పనిచేస్తుంది. సెకండ్, కాలేయం. లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్, పిత్తారసం, గర్భాశయం, ప్యాంక్రీస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ సహాయంతో జీర్ణక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు పెద్ద పేగు గురించి తెలుసుకుందాం. లార్జ్ ఇంటెస్టిన్. దీని స్థానం చూద్దాం. ఇది చిన్న పేగు తర్వాత మలద్వారం అంటే యానస్ వరకు ఉంటుంది. దీని పొడవు సుమారు 1.5 మీటర్లు మాత్రమే ఉంటుంది. దీని భాగాలు చూద్దాం. ఫస్ట్ది సీకం. ఇది చిన్న పేగు వరకు కదిలే భాగం. సెకండ్, కాలన్. ఇది ఎదురు దిశలో పైకి అడ్డంగా కిందకు మార్చే 3 భాగాలుగా కలిగినది. రెక్టమ్. ఇది మలాన్ని నిల్వ చేసే భాగం. 4, యానస్. ఇది మల విసర్జన జరిగే ద్వారం. దీని ప్రధాన పనులేంటో చూద్దాం. ఇందులో ఫస్ట్, చిన్న పేగు నుంచి వచ్చిన జీర్ణం కాని ఆహారం నుండి నీరు, లవణాలు శోషింపబడతాయి. రెండవది, మిగిలిన ఆహారం ఘటన రూపంలోకి మారి మలంగా అంటే స్టూల్ ఫేసెస్గా మారుతుంది. థర్డ్, శరీరంలో ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉండి విటమిన్ కే, బి సమూహ విటమిన్లను తయారు చేస్తాయి. ఇప్పుడు చిన్న పేగు పెద్ద పేగు మధ్య తేడాలు చూద్దాం, డిఫరెన్సెస్ చూద్దాం. చిన్న పేగు అంటే శోషకాలు శోషించేది. దీని పని చిన్న పేగుది. ఇప్పుడు 2, పెద్ద పేగు పని నీరు, లవణాలు శోషించి మలాన్ని తయారు చేయడమే పెద్ద పేగు పని. ఇప్పుడు చిన్న పేగులో వచ్చే డిసీజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, పెప్టిక్ అల్సర్ అండ్ డ్యూడినల్ అల్సర్. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. అధిక ఆమ్లం, హైపోలరీ బ్యాక్టీరియా అండ్ ఎక్కువ మసాలా ఫుడ్స్, ఆమ్ల పదార్థాలు తినడం, మానసిక ఒత్తిడి ఉండడం వల్ల ఇవి వస్తాయి. దీని సిమ్టమ్స్ చూద్దాం. కడుపులో మంట, నొప్పి, వామిటింగ్స్, గ్యాస్ లాంటివి ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ చూద్దాం. ఆమ్లాన్ని తగ్గించే మందులు, యాంటీయాసిడ్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. సెకండ్, హై పోలరీ ఉండే యాంటీబయాటిక్స్. 3, మసాలా ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా మానేయాలి. ఇప్పుడు సీలియన్ డిసీజెస్. దీనికి రీజన్ చూద్దాం. గ్లూటెన్, గోధుమ, బార్లీ, రాగి తిన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. దీని సిమ్టమ్స్ చూద్దాం. విరేచనాలు, బరువు తగ్గటం, రక్తహీనత వంటివి ఉంటాయి. ట్రీట్మెంట్ దీనికి జీవితాంతం గ్లూటెన్ రహిత ఆహారం మాత్రమే తినాలి. నెక్స్ట్ వన్, టైఫాయిడ్ అండ్ ఎంటరైటిస్. దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. సాల్మొనెల్లా బ్యాక్టీరియా అంటే దూషిత ఆహారం, నీరు అని అర్థం. దీనికి సిమ్టమ్స్ చూద్దాం. జ్వరం, విరేచనాలు, బలహీనతలు ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ చూద్దాం. యాంటీబయాటిక్స్, సాల్ట్ సొల్యూషన్స్, అలాగే పరిశుభ్రమైన వాటర్, ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద పేగులో వచ్చే అంటే లార్జ్ ఇంటెస్టిన్లో వచ్చే డిసీజెస్ చూద్దాం. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. దీనికి రీజన్స్ చూద్దాం. తక్కువ నీరు తాగటం, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీని సిమ్టమ్స్ చూద్దాం. మల విసర్జన కష్టంగా ఉంటుంది. ట్రీట్మెంట్ చూద్దాం. దీనికి ఎక్కువ నీరు తాగాలి. ఫైబర్ ఉన్న ఆహారం అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలి. అవసరమైతే లాక్సేటివ్స్ తీసుకోవాలి. అలాగే అల్సరేటివ్ కొలైటిస్ తీసుకోవాలి.
దీనికి రీజన్స్ చూద్దాం. రోగనిరోధక వ్యవస్థలో లోపం, పెద్ద పేగు గోడలో వాపు, గాయాలు దీనికి రీజన్స్. ఇప్పుడు సిమ్టమ్స్ చూద్దాం. రక్తస్రావంతో విరోచనాలు, బరువు తగ్గటం, బలహీనత. అలాగే దీనికి ట్రీట్మెంట్ చూద్దాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అండ్ స్టెరాయిడ్స్. తీవ్రమైన స్థితిలో ఉంటే శస్త్రచికిత్స అంటే సర్జరీ. ఇప్పుడు 4వది ఇరిటేబుల్ బెవెల్ సిండ్రోమ్. దీనికి రీజన్స్ చూద్దాం. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు. దీని సిమ్టమ్స్ చూద్దాం. కడుపులో నొప్పి, గాలి ఎక్కువ పోవటం, కొన్నిసార్లు విరేచనాలు, అలాగే మలబద్ధకం కూడా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ చూద్దాం. స్ట్రెస్ తగ్గించుకోవాలి, సరైన ఫుడ్, అలాగే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి. 3, డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ మాత్రమే వాడాలి. 4, కోలన్ క్యాన్సర్. దీనికి రీజన్స్ చూద్దాం. వంశపారంపర్యంగా ఇవి వస్తూ ఉంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్, అలాగే తక్కువ ఫైబర్ ఆహారం తినడం వల్ల ఇది వస్తుంది. దీని సిమ్టమ్స్ చూద్దాం. మలంలో రక్తం, బరువు తగ్గటం, మలబద్ధకం, విరేచనాలు తరచుగా రావటం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ చూద్దాం. తొలి దశలో సర్జరీ, అలాగే రేడియేషన్, కీమోథెరపీ. దీని నివారణలు ఏంటో చూద్దాం. రెగ్యులర్ స్క్రీనింగ్ అండ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. ఇప్పుడు స్మాల్ అండ్ లార్జ్ ఇంటెన్సిటీలో ఆరోగ్యకరమైన ఆహారాలు ఏంటో చూద్దాం. ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, వెజిటబుల్స్, సీడ్స్, ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినాలి. అలాగే వాటర్ ఎక్కువగా తాగాలి. పెరుగు, మజ్జిగ కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించాలి.